నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని వ్యాఖ్యానించారు. సభ చూసేందుకు వచ్చిన పిల్లలు ఇక్కడి వ్యవహారాలు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించాలని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు గురువారం ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలు నియోజకవర్గాల్లో సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం నిర్ణీత గడువుకు 10 నిమిషాల ముందే ప్రశ్నోత్తరాలు ముగిశాయి. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నిన్న బుధవారం సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రస్తావించారు. రాజకీయాలు, చట్టసభలు, ప్రజాప్రతినిధుల గురించి తెలుసుకుంటారని విద్యార్థుల్ని సభకు పిలిచామని చెప్పారు. ఇలాంటి సమయంలో గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా కొందరు సభ్యులు అనుచితంగా వ్యవహరించారని, కాపీలను చించివేశారని తెలిపారు. ఇలాంటివి జరగటం బాధ కలిగించిందంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సభా వ్యవహారాలు చూసే పిల్లలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇవాళ చాలా మంది పిల్లలు సభా వ్యవహారాలు చూసేందుకే వచ్చారు. చట్టసభలు, రాజకీయాలు అంటే పిల్లలకు సానుకూలత ఏర్పడాలని వారిని ఆహ్వానించాం. సభ చూసేందుకు వచ్చిన పిల్లలు ఇక్కడ వ్యవహారాలు చూస్తే ఏమనుకుంటారో ఆలోచించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న, సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లిన సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలసివేసింది. మన అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ అనిపించింది. అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై శాసన మండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసన మండలిలో వాడివేడిగా చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతుందని తేల్చి చెప్పారు. ఎంఓయూలు కుదుర్చుకున్నాకనే కంపెనీలకు భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. 25 పూర్తి చేయండి సార్. కూర్చో స్వామి, సార్ వినవయ్య స్వామి. అదే ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్
ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆర్సిలర్ మిత్తల్? ఎందుకు ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు, మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాల్లో 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు? అధ్యక్ష, అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా. మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. న్యూస్లో వచ్చింది, గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు. అక్కడ ఏం రాశారు? చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధ్యక్ష, దాన్ని పూర్తి చేయమంటారా? ఎల్ఓపి గారు, యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్. లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్. మాధవ్ గారే ప్రశ్న వేస్తారు, మాధవ్ గారే సమాధానం అధ్యక్ష, బేసికలీ నాకు అర్థమైంది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా వివాదంలో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. జనసేన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పీటీ వారెంట్ కారణంగా ఈ చర్య తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంక్రాంతి లక్కీ డ్రా కేసులో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చట్టపరమైన ఇబ్బందులు తప్పలేదు. సత్తెనపల్లి పోలీసులు గురువారం ఆయనను సత్తెనపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2023 సంక్రాంతి పండుగ సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా ప్రజలకు టికెట్లు అంటకట్టారని జనసేన నేతలు ఆరోపించారు. ప్రజలను బెదిరించి టికెట్లు కొనిపించారని, ఇది చట్టవిరుద్ధమని జనసేన నేతలు సత్తెనపల్లి పోలీసులకు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. అంబటిపై ఉన్న పీటీ వారెంట్ కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కోర్టులో ఆయనని హాజరుపరచడంతో ఈ కేసులో విచారణ వేగవంతం కానుంది. ఈ కేసుపై రాజకీయ వర్గాలు తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఎమ్మెల్యే వైఎస్ జగన్ పై ఎంపీ కేశినేని శివనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ గత ఏడాదిన్నరగా అసెంబ్లీకి హాజరు కాలేదని, కాలేజీకి కూడా వెళ్లిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారనే భయంతోనే జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే పదవులు పోతాయనే భయంతోనే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. అయితే ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఈసారి ప్రజలు 11 సీట్లు ఇవ్వటానికే సిద్ధంగా లేరని కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ప్రజలు తిప్పికొట్టారని, రాబోయే ఎన్నికల్లో పులివెందులలో జగన్కు పరాజయం తప్పదని ఈ సందర్భంగా జోసెన్ చెప్పారు. అలాగని వైసీపీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీకి క్రమం తప్పకుండా హాజరై ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీ కేశినేని శివనాథ్ సూచించారు. పులివెందుల ఎమ్మెల్యే గత సంవత్సరంన్నర సమయం నుంచి అసెంబ్లీకి డుమ్మా కొట్టాడు. కాలేజీలకి, స్కూళ్ళకి కూడా ఏ రోజు వెళ్ళిన దాఖలు లేవు. అదేవిధంగా అసెంబ్లీకి కూడా రాకుండా లాస్ట్ బెంచ్ పర్సన్ లాంటి వ్యక్తి, మా స్పీకర్ గారు కానీ ఉప స్పీకర్ గారు కానీ అసెంబ్లీకి రాకపోతే రూల్స్ అండ్ కండక్ట్ ప్రకారం ఎమ్మెల్యే పదవులు పోతాయని హెచ్చరించిన మీదట వాళ్ళు ఎక్కడైతే మళ్ళీ ఎమ్మెల్యే పదవులు పోతే ఆ 11 కూడా మేము గెలవలేమని 11 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి వచ్చిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి 11 నిమిషాలే 11 మంది ఎమ్మెల్యేలని 11 నిమిషాలే అసెంబ్లీలో గడిపి ప్రజా సమస్యల్ని ప్రస్తావించకుండానే ఒక షికారు యాత్ర చేశాడు. ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి అనర్థం. కాబట్టే వాళ్ళ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. ఈ వేషాలు చూస్తే ఆ 11 సీట్లు కూడా ఇవ్వమని రాష్ట్ర ప్రజలు చాలా ఘంటాప్రదంగా అనుకుంటున్నారు. చక్కటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ఈ పండగ ప్రతిరోజు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టే సైకో జగన్ రెడ్డి ప్రజలు ఆనందంగా ఉండటం ఇష్టం లేక రకరకాల విన్యాసాలు చేస్తా, అసభ్యకరమైన భాషలు వాడుతా, ప్రజలని రెచ్చగొడతా
ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు గడిపిన జగన్కి రేపు పులివెందుల్లో కూడా పరాజయం తప్పబోతుందని తెలియజేసుకుంటా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే వచ్చే ఎలక్షన్ సమయానికి ఆ పులివెందుల సీటు గెలవడానికైనా ప్రజలు ఛాన్స్ ఇస్తారేమో. అసెంబ్లీలో రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. గవర్నర్ ప్రసంగం కేవలం ఒక ప్రకటన కాదని అది విజన్ 2047 దిశగా రాష్ట్రం సాగాల్సిన స్పష్టమైన మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నెలకొన్న అంధకారం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ కేవలం 20 నెలల్లోనే 4,498 కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించడంతో పాటు విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి 13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 16 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అడుగులు పడుతున్నాయని వివరించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి 3 ప్రధాన అభివృద్ధి కారిడార్ల ద్వారా రాష్ట్ర ప్రగతిని పరుగులు తీస్తున్నామని, అమరావతిని శాశ్వత రాజధానిగా పునరుద్ధరించడమే కాకుండా పోలవరం పనుల్ని వేగవంతం చేశామని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో 8.74 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. గతంలో వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకి భరోసా కల్పించామని, శాంతి భద్రతల పరిరక్షణ ద్వారా పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచామని ఆయన చెప్పారు. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఎంతసేపట్లో ముగిస్తారో చూద్దాం. నేను ఎక్కువసేపు మాట్లాడండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సభలో తొలిసారి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభను ఉద్దేశించిన గవర్నర్ గారు చేసిన ప్రసంగం ఒక ప్రకటన కాదు అధ్యక్ష, అది విజన్ 2047 దిశగా రాష్ట్రం ముందుకు సాగాల్సిన మార్గదర్శకం. అలాగే ఈ ప్రసంగం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది అధ్యక్ష. అభివృద్ధి అంటే కేవలం పథకాలు కాదు, పథకాలతో పాటు ప్రతి పౌరుడి జీవితంలో గౌరవం, భద్రత, అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అధ్యక్ష. గత పాలనలో నెలకొన్న అంధకారం నుంచి మన ప్రభుత్వం నిజమైన అభివృద్ధి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. కేవలం 20 నెలల్లో 4,498 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించబడ్డాయి అధ్యక్ష. యూనిట్కి 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించబడిన పరిస్థితి, అమరావతిని మళ్లీ శాశ్వత రాజధానిగా పునరుద్ధరించబడిన పరిస్థితి, 13.25 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాల ద్వారా 16 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా రాష్ట్రం అడుగులేస్తుంది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ 450 కోట్ల నష్టాన్ని అధిగమించి 54 కోట్ల ప్రాఫిట్లోకి రావడం శుభసూచకం. ఈ ప్రభుత్వ సంకల్పానికి అది ఉదాహరణ అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు మళ్లీ వేగం అందుకుని నిర్దేశిత లక్ష్యాల దిశగా ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇవన్నీ పాలనలో స్థిరత్వాన్ని తీసుకొచ్చినాయి. ఈ మాటలు కాదు, ఈ వాస్తవాలు అధ్యక్ష. గత పాలన నిరాశను మిగిలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు గౌరవాన్ని అందిస్తూ గవర్నర్ గారి ప్రసంగంలో పేర్కొన్న విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే 3 అభివృద్ధి కారిడార్లని సమతుల్యంగా అభివృద్ధి చేసే అభివృద్ధికి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. గత ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంతో గందరగోళపరిచి పెట్టుబడిదారుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈ రోజు 14 ఇన్వెస్ట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా 8.74 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందిన పరిస్థితి అధ్యక్ష. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పడుతున్నాయి. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ సిటీ, స్పేస్ సిటీ, సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థిక వ్యవస్థను సిద్దం చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. మన యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో 35 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని వెల్లడించారు. కేంద్రం దిగి వచ్చే వరకు మా పోరాటాలను కొనసాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో వందలాది మంది కార్మికులు భారీ ర్యాలీని నిర్వహించారు. రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం లెనిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా నేడు కార్మికుల సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుందని తెలియజేశారు. కేంద్రం తెచ్చిన లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, మార్చిన ఉపాధి హామీ చట్టాలను, విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరటం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇస్తూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రుణాలు ఇచ్చి ఆ రుణాలు వసూలు చేయకపోతే తిరిగి ఈ కష్టజీవులు ఆటో నడుపుకునేవాడు, ఆశా కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, దినసరి కూలీలు వారు ఆ యొక్క డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి
పన్నుల రూపంలో కల్పిస్తా ఉన్నాం. కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలు ఈ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసించకుండా మనం మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కాకపోతే ఈ పోరాటాలు పక్కదారి వర్తించడానికి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి రెండు పాలక వర్గాలు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఒక ఆయన చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుపుత్రుడు చెప్తా ఉన్నాడు, ఫార్చ్యూన్ 500 ఆ కంపెనీలకు 99 పైసలకే భూమి ఇస్తాం, అవసరమైతే ఊరికి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ కష్టపడి సంపాదించావా, దుక్కిలున్నావా, తిరసారాలు పండించావా? నువ్వు, మీ తండ్రి గారు, మీ తాతగారు సంపాదించిన దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమంది చెప్తా ఉన్నారు, లేబర్ కోడ్లు వస్తే బాగుంటుంది కదా, ఇంకేంటి అయ్యా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, స్వతంత్రం తర్వాత అనేక మంది కార్మికులు తమ యొక్క అసూలు బాసి సంపాదించుకునేటువంటి హక్కులన్నింటినీ కూడా కాల రాసేటువంటి పద్ధతిలో ఈ 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వేతనానికి సంబంధించి కానీ, వేజ్ బోర్డులు కానీ, ఆ 1000 బోర్డులు కానీ ఏదైతే కమిటీలు ఉంటాయో ఆ కమిటీల్లో కూడా గతంలో ఉండేటువంటి పద్ధతిలో ఉంటే వాటన్నిటి కార్మిక సోదరులు దాంట్లో కమిటీ మెంబర్లుగా వేశారు. కానీ వాడు ఈ కోర్ట్స్ తీసుకొస్తే యాజమాన్యాలు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి పదవి బాధ్యతలు స్వీకరించారు. అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అదనపు న్యాయమూర్తి బాలాజీ మెడమల్లి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా రాజంపేటలో జన్మించారు. హైదరాబాద్ లో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసుకున్న ఆయన న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద జూనియర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004 నుంచి 2006 వరకు ఏజీపీగా పనిచేశారు. 2018లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ గా సేవలందించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అదనపు సాలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ, అడ్వకేట్ జనరల్ డి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. I read out the warrant of appointment issued by Her Excellency the President of India appointing Sri Balaji Medamalli alias M. Balaji to be an additional judge of the High Court of Andhra Pradesh. I quote, by virtue of the power vested in me by Clause 1 of Article 224 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Sri Balaji Medamalli alias M. Balaji to be an additional judge of the Andhra Pradesh High Court for a period of 2 years with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 10th day of February in the year 2026, 21st Magha 1947 Seka, in the 77th year of the Republic of India, signature President of India, I unquote. Now I request my Lord the Honorable Chief Justice to administer the oath. I, Balaji Medamalli alias M. Balaji, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability and knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office with తెలుగుదేశం పార్టీకి నాయకుల కంటే కార్యకర్తలే అసలైన బలమని, పార్టీ విజయాలకు మూల కారణం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కార్యకర్తల భుజస్కంధాలపై పార్టీని నడిపించారని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారని ప్రశంసించారు.
తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉంటుందనేందుకు నిదర్శనం ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గద్దె అనురాధను నియమించడమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా గద్దె అనురాధ ప్రధాన కార్యదర్శిగా చెన్నుపోయిన చిట్టిబాబు బాధ్యతలు స్వీకరించడం ఆనందదాయకమని అన్నారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ ప్రధాన కార్యదర్శిగా చెన్నుపోయిన చిట్టిబాబు బాధ్యతలు స్వీకరించారు. పార్టీకి క్రమశిక్షణ గల కుటుంబంగా గద్దె కుటుంబం ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రశంసించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న నెట్టెం రఘురాం నాయకత్వంలో భారీ పోరాటం చేసి 100% ఫలితాలు సాధించామంటూ ఆయనకి అభినందనలు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి టీడీపీ ఘన విజయానికి కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. మహిళలు పురుషుల కంటే మరింత క్రమశిక్షణతో సమర్థవంతంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న గురుతులీలు ఎప్పుడు కూడా 1994 అనగానే నాకు గుర్తొచ్చే వ్యక్తి రఘురాం గారు. ఆ రోజున సీనియర్ శాసనసభ్యుడిగా మంత్రిగా నన్ను ఎంతో ఆదరించిన వ్యక్తి. ఇప్పుడు వారి చేతుల మీద ఉన్న ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగటం ఇది అదృష్టంగా భావిస్తూ వారికి అదేవిధంగా పెద్దలు చక్కటి మాటతో ఏ విషయాలన్నా విపులీకరించగలిగిన రామయ్య గారికి మరి పేరు పేరున మా రవీంద్ర గారు, నాకు ముందు మాట్లాడిన మన పార్లమెంట్ సౌమ్య గారు, కొలుగుపూడి శ్రీనివాస్ గారు, పెద్దలు గద్దె రామ్మోహన్ గారు, జగ్గేపేట శాసనసభ్యులు తాతయ్య గారు, అలాగే అన్నగారు పెద్దలు బుద్ధా వెంకన్న గారు, కోటయ్య గారు, అశోక్ బాబు గారు, ఇంకా వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పైన నమస్కారాలు. చాలా సంతోషం. చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఆనాడు 44 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పెట్టారో ఏ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాం. అటువంటి పార్టీలో పనిచేయడం మన అదృష్టం. ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలో అనేక మంది ఉన్నారు. చాలామంది పెద్దలు మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం గారికి, పెద్దలు మీ అందరి పేరు మా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, సీనియర్ నాయకులు, జిల్లా అంతా అభిమానించే వ్యక్తి ప్రేమపాత్రులు గద్దె రామ్మోహన్ గారికి, వేదిక మీద చాలామంది ఉన్నారు. అందరూ కూడా నాకంటే పెద్దవారే, శాసనసభ్యులు, సీనియర్లు. నేను జూనియర్లు కూడా అందుకే అంటున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సోదరి గద్దె అనురాధ గారి ప్రమాణ స్వీకారానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ గత వైసీపీ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చూపించిందని, బకాయిలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ ఆరోపణలు గుప్పించారు. గాడి తప్పిన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ సరిచేశారని కొనియాడారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించారని ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధార్థ కాలేజ్ మదర్ తెరిసా సర్కిల్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలను విడుదల చేసిన సందర్భంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులతో థ్యాంక్ యూ లోకేష్ అన్న ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చూపించిందని, బకాయిలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని, గాడిన తప్పిన విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ సరిచేశారని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం సంక్షేమంలో రాష్ట్రాన్ని గాలికి వదిలేసినప్పటికీ అధికారంలోకి
వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని బకాయిలను విడుదల చేయడం శుభ పరిణామమని అన్నారు. సువర్చల సహిత ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థాన కమిటీ ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడపడం ఆహ్వానించదగ్గ విషయమని 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి వెల్లడించారు. నూతనంగా నిర్మించిన మహారాజా ద్వారాన్ని ప్రారంభించడం తనకెంతో ఆనందం కలిగించిందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అల్లకోలంలో ఉన్న పరిస్థితిలో దాన్ని నేను సరిచేస్తా అని చెప్పి నాడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు ఆ ప్రభుత్వంలో 1200 నుంచి 1500 కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులన్నిటికీ కూడా ఈరోజు నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యార్థి నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ అనుకున్నారు ఏదో ఒక 500 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళ ఆలోచనలకు కూడా దావివ్వకుండా దాదాపు విద్యార్థుల భవిష్యత్తే నాకు ముఖ్యమని చెప్పి 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యా వ్యవస్థ బాగుండాలి, నేటి యువత రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చుతారని చెప్పి నమ్మిన మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ కోసం 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన దాని సందర్భంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ మేము చేయడం జరిగింది. ఈరోజు నాడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులన్నిటికి కూడా ప్రతి చోట కార్డులు వేసి వెళ్తే ఆ కార్డులన్నిటికి కూడా ఆయింట్మెంట్ రాసి విద్యా వ్యవస్థని దారిలో పెట్టడానికి నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి విద్యార్థి వట్లమూడి వంశీ ఇవాళ నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలండి. లాస్ట్ గవర్నమెంట్ విద్యార్థులందరికీ ఎవరికి ఫీజులు పే చేయకుండా చాలా ఇబ్బంది పెట్టింది. నారా లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రి బాధ్యత సేకరించి నుంచి 1200 కోట్లు విద్యాశాఖ ఫీజులకు బకాయిలు చెల్లించడం వల్ల ఆయన చాలా కృతజ్ఞతలు. మహాశివరాత్రిని పురస్కరించుకుని 1 టౌన్ పాత శివాలయం నందు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు 1 టౌన్ పాత శివాలయం ఈవో నటరాజన్ షణ్ముగం వెల్లడించారు. నేటి నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఉత్సవాలలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని స్పష్టం చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని 1 టౌన్ పాత శివాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ ఈవో నటరాజ్ షణ్ముగం, ఆలయ ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజు శర్మ తదితరులు పాల్గొని మాట్లాడారు. శివరాత్రి రోజున మహాలింగోద్భావ కాలంలో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుగుతుందని తెలిపారు. అదే రోజు గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లకు కళ్యాణం జరుగుతుందని అన్నారు. వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 16న రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారి సహకారంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారిని ప్రభుకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణ మహోత్సవంలో తప్పకుండా రండి, వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి. అలాగే రథోత్సవంలో కూడా వచ్చి పాల్గొనండి. మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు మీకు చేస్తున్నాం. అలాగే చిన్నపిల్లలకి క్యూ లైన్లో ఉన్న చిన్నపిల్లలకి బిస్కెట్లు కానివ్వండి, అలాగా పాలు కానివ్వండి, తర్వాత నడకదారి క్యూ లైన్లు కూడా కింద కూడా ఈసారి మ్యాట్ వేస్తున్నాం. షామ్యాలు ఏర్పాటు చేస్తున్నాం, తాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా శానిటైజేషన్లో అతి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. పైగా ఇటు ఎదురుకుండా గుమ్మం నుంచి రాకుండా పోలీసు వారిని కూడా రిక్రూట్ చేసాం. అలాగే మేము సెక్యూరిటీ వారిని కూడా అరేంజ్ చేసాం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ డెప్యూట్ చేయ విధంగా వారిని కోరి ఉన్నాం. అలాగే ఇప్పుడు 11:30కి మనం బెస్ట్ ఎంఆర్ఓ గారు వివిధ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళతో, మెడికల్ వాళ్ళతో, ఫైర్ వాళ్ళతో, మున్సిపల్ వాళ్ళతో, తర్వాత పంచాయతీ వాళ్ళతో ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈ శివరాత్రి మహోత్సవం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం విజయవాడ. ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదిన మహోత్సవ సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు 12/2/2026 నుంచి 20/2/2026 శుక్రవారం వరకు కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అట్లాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలోనే అత్యంత పురాతనమైనటువంటి పాండవ గురుదైన శ్రీ ధర్మరాజు వారితో ప్రతిష్ట కావించినటువంటి ఒక మల్లేశ్వర స్వామి వారికి లింగోద్భవ కాల సమయం నందు
స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అట్లాగే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు మరియు శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 14వ తారీఖు రాత్రి అనగా 15వ తారీఖు తెల్లవారుజామున 2:30 నుంచి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయి. అలాగే 16వ తారీఖు పూర్ణాహుతి, 16వ తారీఖు సాయంత్రం విజయవాడలో అత్యంత విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం. ఏకకాలంలో ఒకే రథంపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు, అట్లాగే వసంత మల్లికార్జున స్వామి వారు, శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమం. ఫన్ టైమ్స్ క్లబ్ తాము మెంబర్షిప్ తీసుకుని సభ్యులుగా చేరతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఎప్పటి నుంచో క్లబ్ ను నిర్వహిస్తూ మధ్యతరగతి వారు సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. నగరంలో కుటుంబ సభ్యులంతా కలిసి పండుగల సమయంలో సంతోషంగా కలిసి నిర్వహించుకునేందుకు ఫన్ టైమ్స్ క్లబ్ చాలా అనువుగా ఉంటుందని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ రోడ్ లోని ఫన్ టైమ్స్ క్లబ్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్, రెస్ట్ రూమ్స్, సోలార్ సిస్టమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఈ నూతన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఎప్పటి నుంచో క్లబ్ ను నిర్వహిస్తూ మధ్యతరగతి వారు సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఫన్ టైమ్స్ క్లబ్ లో సభ్యులుగా చేరతామని నిర్ణయించుకున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో కుటుంబ సభ్యులంతా కలిసి పండుగల సమయంలో సంతోషంగా కలిసి నిర్వహించుకునేందుకు ఫన్ టైమ్స్ క్లబ్ చాలా అనువుగా ఉంటుందని తెలియజేశారు. సుమారు 750 కుటుంబాల వారు ఈ క్లబ్ లో సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు క్లబ్ ఆవరణలో మరిన్ని సౌకర్యాలు కల్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పట్టమడ ప్రాంతంలో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో, అది జనవరి 1 కావచ్చు లేదా ఉగాది పండుగ కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకునే ఫన్ టైమ్స్ క్లబ్ ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ రోజున ఆ ఫన్ టైమ్స్ క్లబ్కి మరింత శోభనిచ్చే విధంగా చక్కటి బ్యాంకెట్ హాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నవాడు, పెళ్ళిళ్ళు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, చేసుకునే వాళ్ళకి చాలా అనువైన మొత్తంలో డబ్బులు తక్కువ ఖర్చుతో చక్కటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం క్లబ్ వారు కల్పించడం జరుగుతోంది. దీంట్లో అందువల్ల దీనికి మనస్ఫూర్తిగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫ్యామిలీ రిక్రియేషన్స్ అనేక చోట్ల రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ఫంక్షన్ హాల్స్ అంటే చాలా కాస్ట్తో కూడుకుంది కాబట్టి ఇవాళ ప్రతి చోట ఏ కాలనీ ఏర్పడినా ఆ కాలనీలోనే క్లబ్ హౌస్ అని చెప్పి ఇలాంటి రిక్రియేషన్ ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళకి తక్కువ ఖర్చుతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఫన్ టైమ్స్లో కూడా సుమారు 750 కుటుంబాలు సభ్యులుగా ఉన్న క్లబ్బు. మీరు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న క్లబ్బు. ఈ క్లబ్కు మరింత శోభనిచ్చే విధంగా ఈ ఫన్ టైమ్స్ క్లబ్ అనేది దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ రోజున ఒక చక్కటి బ్యాంక్వెట్ హాల్ తోటి మరి దానికి తగ్గ సదుపాయాలతోటి ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ఈ కమిటీ వారిని అభినందించాలి మనమందరం. ముఖ్యంగా మధ్యతరగతి అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో మరి ఇలాంటి ఒక కుటుంబ సమేతంగా రాగలిగి ఇక్కడ ఆహ్లాదకరంగా అందరూ కూడా ఎంజాయ్ చేయగలిగినటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే విజయవాడ మొత్తం మీద కూడా చెప్పుకోదగ్గది ఒక ఫన్ టైమ్స్ క్లబ్ అనే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఈ 32 సంవత్సరాల నుంచి కూడా చక్కగా మెయింటైన్ చేసుకొస్తున్న ఈ కమిటీ వారికి కానీ మరి దీనికి అందరూ తోడ్పడుతున్న ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్న కాలనీ మెంబర్స్ అందరికీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.